ప్రీయూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ సాగుపై 12వ సమాచారం. ఆయిల్ పామ్ సాగులో జీవన ఎరువుల ప్రాముఖ్యం గురించి ప్రీయూనిక్ కంపెనీ వారి సలహాలు మరియు సూచనలు. ఆయిల్ ఫామ్లో పోషకాల ఆవశ్యకత. ఆయిల్ ఫామ్కు అధిక మొత్తంలో పోషకాలు అవసరం అవుతాయి. మొక్కలు చిన్నప్పటి నుండి వీటిని ఆదరించవలసి ఉంటోంది. మొక్కలు నాటిన 18 నుండి 24 నెలలకు పొత్తులు రావడం ప్రారంభిస్తాయి. అయితే అప్పటికి మొక్క ఎదుగుదల పూర్తి కాదు, కాబట్టి వీటిని పెరగకుండా తీసివేయాలి. ఈ ప్రక్రియను ఆబ్లేషన్ అంటారు. పొత్తులను తీసివేయడం కోసం పెదవేగిలోని ఐసిఏఆర్ ఆయిల్ ఫామ్ పరిశోధనా సంస్థ వారు రూపొందించిన ఆబ్లేషన్ పరికరం బాగా ఉపయోగపడుతోంది. దీనితో సులభంగా తక్కువ కాలంలో వీటిని తీసివేయవచ్చు. ఈ విధంగా తీయకపోతే మొక్క పోషకాలు అన్నింటినీ వీటి పెరుగుదలకు వినియోగిస్తోంది. అందువలన మొక్క పెరుగుదల కావలసిన విధంగా జరగదు. అంతేకాకుండా వచ్చే పొత్తులు కూడా చిన్నవి మరియు ఉపయోగం లేనివి వస్తాయి. కాబట్టి రైతు సోదరులు మొక్క పెరుగుదలకు ఇంపార్టెన్స్ ఇస్తూ పొత్తులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఈ విధంగా 3 సంవత్సరములు చేస్తే మొక్క ఏపుగా మరియు బలిష్టంగా పెరిగి దాదాపు 30 నుండి 35 సంవత్సరాలు దిగుబడిని ఇస్తాయి. ఇంత సుదీర్ఘకాలం దిగుబడి రావాలి అంటే మొక్కకు సరైన పోషకాలు తగు పాలల్లో సరైన సమయంలో వేయాల్సి ఉంటోంది. ఇందుకోసం జీవన ఎరువులు వాడకం ఎంతైనా అవసరం. జీవన ఎరువులు సూక్ష్మజీవులను కలిగి ఉన్న పదార్థాలు. ఇవి మొక్కల వేళ్లతో సహజీవనం చేస్తూ నేలలో పోషకాల లభ్యతను నిర్ధారిస్తాయి. వీటిని మట్టిలో చేర్చినప్పుడు అవి పెరుగుతూ మొక్కల పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. నేలల్లో ఉండే సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని సులభంగా మరియు సురక్షితంగా సాధారణ సమ్మేళనాలుగా మార్చి మొక్కలు సులభంగా తీసుకునేలా చేస్తాయి. సూక్ష్మజీవుల పనితీరు దీర్ఘకాలికంగా ఉంటుంది. జీవన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడి 20 నుండి 30% వరకు పెరుగుతుంది. కరువు మరియు కొన్ని మట్టి ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణను కూడా అందిస్తుంది. నత్రజని స్థిరీకరణ మరియు భాస్వరం కరిగే సామర్థ్యం ఉన్న జీవన ఎరువులు పంటలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి సాధ్యమైనంత గొప్ప ప్రభావాన్ని చూపుతాయని కూడా నిర్ధారించబడింది. జీవన ఎరువులు వాడకం ఆరోగ్యకరమైన నేలలను ప్రోత్సహిస్తాయి. ఇది వ్యవసాయ స్థిరత్వానికి దారితీస్తోంది. ఇవి మొక్కలకు కావలసిన పోషకాలను వేళ్లకు సులభంగా అందుబాటులో ఉంచుతాయి. ఆయిల్ ఫామ్ మొక్కకు కావలసిన పోషకాల్లో ముఖ్యమైనవి నత్రజని, భాస్వరం మరియు పొటాషియంలను జీవన ఎరువుల రూపంలో ఇవ్వవచ్చు. అజోస్పిరిల్లం, రైజోబియం మరియు అజటోబాక్టర్ మట్టిలో వాతావరణ నత్రజనిని స్థిరపరుస్తాయి. ఫాస్ఫేట్ కరిగే బ్యాక్టీరియా పిఎస్బి అనేది మట్టిలో ఉండే కరగని భాస్వరాన్ని కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. వీటి వాడకం వలన ఎరువు అవసరాలను దాదాపుగా 50% ఆదా చేయవచ్చు. పొటాషియంను కరిగించే సూక్ష్మజీవులు నేలలో ఉండే మొక్కల పెరుగుదల మరియు దిగుబడి కోసం ఉపయోగపడే కరగని పొటాషియం కేని కరిగే రూపాలకు మారుస్తుంది. ఈ ప్రక్రియ బ్యాక్టీరియా మరియు ఫంగల్ జాతుల ద్వారా నిర్వహించబడుతుంది. రైతులు ఈ 3 రకాల జీవన ఎరువులు ఉపయోగించి మొక్కకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో అందించడమే కాకుండా రసాయనిక ఎరువుల వాడకంలో సుమారుగా 50% వరకు ఆదా చేసుకోవచ్చు. దీనివలన ఖర్చు తగ్గడమే కాక నేలలకు స్థిరత్వం చేకూరుతోంది, ఆదాయం పెరుగుతోంది. రైతులు పొడి వాటికంటే ద్రవ జీవన ఎరువులు వాడడం మంచిది. ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటాయి.
ఉపయోగించడం చాలా సులభం. వీటిని రైతులు వారి ఇంటిలోనే సులభంగా తయారు చేసుకునే వీలు ఉంది. మరిన్ని వివరాల కోసం ఉద్యాన శాఖ వారిని ఇంకా ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించవచ్చు.